అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ బుడ్డాయి ఇవాళ పోలే ఆదా కొట్టి నేను కొట్టినా. ఇగో ఇవి ఈ సన్నయి అవి వచ్చేసి 2 నెలల నాడు కొట్టుకొని ఎండుతాయని పెట్టుకొని ఉంటే అవి వాళ్ళే కాదంట. ఈ కొట్టినవి ఈటకు పైన వేసిండు నాకు ఈ చిన్నోటకి. అడిగితేనే కొట్టుకోండి, పర్మిషన్ అన్నా అంటే వద్దు, ఏం అవసరం లేదు, చేలో కదా, ఏం అవసరం మనకు, ఏ ఊరికైతే రాసేయాలి పర్మిషన్. ఏం పని లేదు, చేయలేదు కదా, ఏరే ఊరికైతే నేను రాసేయాలి పర్మిషన్ అని చెప్పిండు ఆయన. గుత్తుల వెంకటేశ్వరరావు ఓనర్ పేరు ఇచ్చాను ఆయన, గుత్తుల వెంకటేశ్వరరావు. ఇంకా కొట్టుకోండి, నేను అవసరం లేదులే, మాకు కావిలికాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పిపోతాను చెప్పి ఆయన అక్కడ ఉన్నాడు. అదో ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు కదా, చెప్పండి. మనిషి సార్ని కర్రలు అడిగిండు, కొట్టుకోమని చెప్పిండు, కొట్టుకున్నాడు. అది వీళ్ళ లేచే నీళ్ళు కట్టుకుంటా తోటకు వీళ్ళే కావిలి తోటలో పని చేసుకుంటుంటాం. కొట్టుకొని మొత్తం లెక్క అన్ని చెప్పినా కానీ ఈ ఆడికి చూసుకుందిరండి కర్రలు ముద్దులు కొట్టినామన్నా కానీ వినలేదు. శేనికాడి పోదండి ఈ పెద్దవి ఒక్కోటి వచ్చేసి 3 తుంటలు 4 తుంటలు వచ్చేస్తుంది పెద్దది. అన్ని లావుటి సన్నవి లేవని వాళ్ళు మా మీద దౌర్జన్యం. లేదు సార్ రాండి చూసుకోండి మా మాట వినకుండా ఫైన్ రాసేసి ఎందుకు కట్టకుంటే నీకు పోలీస్ కేసు పెట్టి నేను వేసేస్తే పోతావు దాంట్లోకి, యాడికి ఒప్పుకోలేకపోతే రాస్తాను చెప్పిండు, కేసు రాస్తాను. మోసుకోలేనని ముందే నరికి పెట్టుకున్నా అడిగి ఫైన్ వేసిండు నాకు. అయినా కొమ్మలు అలా అని ప్రూవ్ తెలిచ్చే కదా ముందు. దాన్నే వాళ్ళు మాయ అని పుట్టిన ఇవన్నీ కొట్టుకున్నా 2 నెలల ముందు రండి అన్న కానీ నా మాట వినడంలే. ఇదే హలో, రంగస్వామి నా పేరు. నేను ఈ తోటకు వాచ్మెన్ గా పనిచేస్తాను. నేను ఇంకొక అతను రవి అనే అబ్బాయి ఇద్దరం పనిచేస్తున్నాను. ఈ తోట ఈ చుట్టుపక్కల ఈ రైతులకు ఈ చెట్ల వలన ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి రైతులందరూ సార్ను గోల చేస్తా ఉంటే ఆ మనిషి చెప్పేసి కర్రలు పక్క రైతు శ్రీనివాసులు అతని పేరు, ఆయనకు కర్రలు ఇచ్చేసిండు. అమ్మాయి కొట్టుకున్నాడు. ఇతని మా కళ్ళెదుగానే ఇతను కర్రలు కొట్టుకున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చినారు, అవి మాయని చెప్పేసి అంటున్నారు. ఇట్లా కాదు, ఈయన మా కళ్ళెదురుగానే మా తోటలోనే ఈ మనిషి ఈ చెట్లు కొట్టుకోవడం జరిగింది. ఇది ఫారెస్ట్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నిన్న వాళ్ళు వచ్చి ఆ రైతుకు ఫైన్ వేశారు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ రైతు మా చేను ఓనర్ గారిని అడిగే కొట్టుకున్నాడు అని. ఈ లావటి వాళ్ళే కాదన్నారు. ఈ సన్నయి ఈ అడ్డం కట్టిన బర్తెలు ఇట్లాంటి ఈ బర్తెలే వాళ్ళ. ఈ బర్తెలు వచ్చేసి 20 బర్తెలు 27 సిలైన 36 అని మొత్తం ఇంటు మార్క్ వేసుకున్నారు వాళ్ళవి. ఇక తెచ్చుకొని ఇంటు మార్క్ తెచ్చుకొని వేసిండు వాళ్ళ అనేసి. ఈ 20 కర్రలని వాళ్ళ 20 కర్రలని చెప్పినారు. సార్ లేదు సార్, నా 20 కూడా కాదు సార్, నా అన్ని నేను అక్కడ కొట్టుకునే సార్ చూసుకోండి అంటే ఒక్కటి కూడా తేలేదన్నా కానీ వినలేదు. లేదయా నువ్వు కొట్టుకొని వచ్చినావు, నేను బండి ఆడ చూసినాను అనేసి నన్ను ఇబ్బంది పెట్టిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఈ కర్రలకు ఆ కర్రలకు పోలిక అయితే చూడండి సార్, ఈ కర్రలు ఆ కర్రలు కలిస్తే నేను తలంచుకుంటా, నేనైతే ఎలాంటి తప్పు చేయలేదు సార్ అని చెప్పినా కానీ నా మాట వినిపించుకోలేదు. ఈ నావే అంటారు కానీ ఎంత మాత్రమే బా సార్, నా కరకర కొట్టినాను చూపిస్తా బా సార్ అంటే నాకేం సంబంధం లేదా, ఇవి నాయి నువ్వు ఏమన్నా కొట్టుకుంటున్నా నాకేం సంబంధం, ఈ నాయని వచ్చిండు సార్.
ఓనర్ కూడా అడిగినాను. అడిగితే గుత్తల వెంకటేశ్వరరావు కొట్టుకోండి అయ్యా, కొట్టుకొని మీరు వేసుకోండి అని చెప్పిండు. చేలు పక్కన కాబట్టి నా ఇబ్బంది ఆయనకు తెలుసు కాబట్టి ఇచ్చిండు కర్రలు. అవి నేను కొట్టుకొని నా చేలో నేను బాదుకుంటే వీళ్ళు వచ్చేసి నాకు ఇబ్బంది పెట్టేసి నన్ను ఇట్లా చేసిండ్రు.